మేము ఇంతగా కృంగిపోవడానికి కారణమైన డాక్టర్ని హాస్పిటల్ నుంచి తొలగించి మాకు సంతోషాన్ని కలగజేశారండి. పిఠాపురంలో ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నా లేకపోయినా ప్రతి ఇష్యూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరుతుందండి. ప్రసవం అనంతరం బాలింత మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారికి నా ధన్యవాదములు సార్. ఈ హాస్పిటల్ రంగంలోనూ కదా ఏ అధికారైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఇక్కడ నా మాత్రంగా చెప్పేసి వదిలేయడం అయితే జరగదు. వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదంటే ట్రాన్స్ఫర్ చేయడమో, పిఠాపురాన్ని వాళ్ళు చేసే పని ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చూస్తారు. ఆయన దృష్టిలోకి వెళ్తే మాత్రం వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుందని కూడా. పాపగా నా చెల్లెలు కూతుర్ని ఆయన పాపగా ఆదరించాలని మేము ఎదురు చూస్తున్నామండి. హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేనే మీ బొజ్జ రాంప్రసాద్. ఈరోజు గవర్నమెంట్ సామాన్య ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలన్నీ మారిపోయి మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ఇంత క్లియర్గా ఇంతలా వర్క్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, కానీ దానికి అధికారులు సపోర్ట్ చేయట్లేదా అనేది ఒక సందేహంగా ఉండిపోయింది అనమాట. పిఠాపురంలో ఇదే మాతృ శిశు సంక్షేమ విభాగం ఏదైతే ఉందో ఇక్కడే సిహెచ్సిలోనే చేబ్రోల్ మహిళ ఇక్కడ తీరిన ఒత్తిడికి లోనవ్వడం, అలానే డాక్టర్లు సిబ్బంది కూడా ఆవిడని ప్రెజర్ చేసి ఫ్రీ డెలివరీ అవ్వాల్సిన ఆవిడకి ఫ్రీ డెలివరీ కోసం కావాలని ఆపి సిజరీన్ అవ్వాల్సిన ఆవిడని ఆపడం, అదేవిధంగా ఆ బేబీని పుష్ చేసి కింద తీయడం వల్ల కూడా బేబీకి కూడా హ్యాండ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదని కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈ సీరియస్ కండిషన్లో ఉంది, మేము ఇక్కడ చేయలేము, కాకినాడకి రెఫర్ చేస్తామని చెప్పేసి కాకినాడ కూడా పంపిస్తారు. కాకినాడలో ఏదైతే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే మేము తల్లిని అయితే మేము రక్షించలేము, కానీ బిడ్డను మాత్రమే మేము రక్షించగలమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇక్కడ డాక్టర్ ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆరోపించారు. ఏంటంటే ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే డాక్టర్ ప్రెజర్ చేసి మా చెల్లిని ఇబ్బంది పెట్టారు. తను చనిపోవడానికి కారణం కేవలం ఇక్కడ డాక్టర్లను కూడా వాళ్ళు ఎంతో బాధపడి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది వెళ్ళాలి, లేదంటే మాకు తగిన న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇంత అభివృద్ధి ఇంత శరవేగంగా జరుగుతుంటే ఇన్ని పనులు ఇక్కడ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కాకినాడ జిల్లా హాస్పిటల్కి వెళ్ళే కంటే కేవలం మన నియోజకవర్గంలోనే 100 పడక ఆసుపత్రి పెట్టాలనేది అతని సంకల్పం చాలా మంచిది. దాన్ని పక్కన పెడితే గతంలో ఒక ఇన్సిడెంట్ అయితే ఈ హాస్పిటల్లో జరిగింది. ప్రసూతి సమయంలో తల్లి మరణించింది, ఓన్లీ బిడ్డ మాత్రమే బతకడం జరిగింది. అక్కడ వాళ్ళు ఆరోపించింది ఏంటంటే ఆ తల్లి బిడ్డల తాలూకా వ్యక్తులు ఏమని ఆరోపించారంటే ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది మాత్రమే నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్ రంగంలోనూ కదా ఏ అధికారైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఇక్కడ నా మాత్రంగా చెప్పేసి వదిలేయడం అయితే జరగదు. వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదంటే ట్రాన్స్ఫర్ చేయడమో, పిఠాపురాన్ని వాళ్ళు చేసే పని ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చూస్తారు. ఆయన దృష్టిలోకి వెళ్తే మాత్రం వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుందని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకంటే దేన్ని ఉపేక్షించే పని లేదు, పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. కానీ ఇక్కడ అధికారులు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక బాధాకరమైన విషయంగా మారిపోయిందనమాట. అది మున్సిపాలిటీలో అవ్వచ్చు, రెవెన్యూ విషయంలో అవ్వచ్చు, మిగతా అధికారుల విషయంలో అవ్వచ్చు, పోలీస్ సిబ్బంది అవ్వచ్చు, లేదంటే హాస్పిటల్ సిబ్బంది అవ్వచ్చు, ఏ సిబ్బంది అయినా సరే తప్పు చేస్తే ఉపేక్షించే ఉద్దేశమే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాని మీద కొత్తగా సూపరింటెండెంట్ ఒకరు నియమించబడ్డారు, ఆవిడని కూడా అడిగి తెలుసుకుని పడుతుంది చేద్దాం. పిఠాపురం సిహెచ్సిలో ఉన్నాం. ఈరోజు కొత్తగా నియమితులైన సూపరింటెండెంట్ గారితో ఈరోజు ఉన్నామండి. ఆవిడ ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు? నిన్నే తీసుకున్నానండి, ఒక రోజు అవుతుంది. మీ పేరండి? నేను డాక్టర్ కీర్తిప్రియ అండి, చిన్నపిల్లల వైద్యురాలని. గత 3.5 సంవత్సరాల నుంచి ఇదే ఆసుపత్రిలో వర్క్ చేస్తున్నాను, చిన్నపిల్లల వైద్యురాలుగా వర్క్ చేస్తున్నాను. నిన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందేనండి, గత కొద్ది రోజులుగా పిఠాపురం హాస్పిటల్ గురించి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి. అది చూసి జనాలు అందరూ కూడా కొంచెం బాగా భయపడినట్టుగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే మా ఓపీ ఇంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేది, అందరికీ తెలుసు. పేషెంట్లు తెలిసి వచ్చేటప్పుడు కొంచెం లైన్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు కొంతవరకు కొంచెం ఓపి తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది గత వారం రోజులు చూడగా. మరి అదేమైనా కార్తీక మాసం ఇలా పూజల వల్ల కొంతవరకు అవ్వచ్చు. పేషెంట్లు కొంచెం భయపడినట్లుగా నాకు అనిపిస్తుంది. కొంచెం తగ్గింది, ఎందుకంటే అన్ని విభాగాల్లోనూ తగ్గింది. ఒక గైనిక్ అనే కాదు, మిగతా విభాగాలు కూడా కొంచెం తక్కువగా వస్తున్నారు. సో దయతలిచి ఇప్పుడు అందరూ మారారు, కొత్త డాక్టర్లు వచ్చారు, స్టాఫ్ అందరూ ఉన్నారు. సో ఎలాంటి పేషెంట్లు ఎవరు కూడా ఎలాంటి భయాందోళనకి చెందకుండా ధైర్యంగా పిఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి సేవలు అందించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే మాకు చెప్పండి, దాన్ని మా వంతు సహకారం మేము అందిస్తాం. థ్యాంక్ యూ అండి. గతంలో ఈ హాస్పిటల్ మీద 4-5 కంప్లైంట్లు కూడా వచ్చాయి. అంటే ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదు, ప్రసూతి సమయంలో తల్లికి కానీ బిడ్డకు కానీ విషయాలు ఇక్కడ వెలుగులోకి వచ్చాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాని మీద క్లియర్ ఎంక్వైరీ చేశారు. అలానే తను కూడా ప్రజెంట్ మార్చినట్టు కొత్తగా మిమ్మల్ని వేసినట్టు కూడా తెలుస్తుందండి. దాని మీద ఏ విధంగా మార్పులు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ప్రజెంట్ ఛార్జ్ తీసుకున్నారు కదా? అవునండి, అంటే ఇంతకుముందు కూడా యాక్చువల్లీ ఇక్కడ డెలివరీస్ చాలా ఎక్కువ జరిగేవండి. నెలకు ఒక 70 నుంచి 100 వరకు కూడా డెలివరీస్ జరిగాయి. ఎప్పుడూ మాకు ఇలాంటివి కంప్లైంట్స్ రాలేదు. మేడం ఇక్కడ గత 2 సంవత్సరం చేస్తున్నారు. రీసెంట్గా ఒక విషయం జరిగింది, అది అందరికీ తెలిసింది కూడాను. దాని గురించి మేడం గారిని ఎంక్వైరీ చేసి మార్పించారు. దానికి బదులుగా కొత్త గైనకాలజిస్ట్ మేడం గారు కూడా వచ్చున్నారు. సో ఇప్పటి నుంచి ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి గర్భిణీలు రాగానే వాళ్ళందరికీ పరీక్షలు జరిపించి స్కాన్ చేయించుకొని జాగ్రత్తగా చూసుకొని ఇక మీదట మన కొత్త గైనకాలజిస్ట్ మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి, అలాగే మొత్తం డాక్టర్ గారు కూడా ఉన్నారు. సో ఎప్పుడైనా ఇక్కడ జరిగేంత వరకు వెంటనే చూసి తనిఖీలు చేయించుకొని నార్మల్ డెలివరీకి మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఒకవేళ ఆ కేసుని ఇంకేమైనా సీరియస్ అవుతుంది అనుకుంటే మేము ఎమర్జెన్సీగా కూడా ఆపరేషన్ చేయించడానికి మేడం గారితో మాట్లాడతాము. దానికంటే ఇంకా సీరియస్ అవుతుంది, ఒకవేళ వాళ్ళకి ఇంతకంటే పెద్ద టెరిషరీ కేర్ అవసరము, ఇంతకంటే పెద్దది అవసరం ట్రీట్మెంట్ అనుకుంటే మాత్రం అప్పుడు మాత్రమే కాకినాడ పెద్ద ఆసుపత్రికి, అది కూడా ముందుగానే వాళ్ళకి చెప్పి 108ని అందుబాటులో ఉంచిన తర్వాతనే వాళ్ళకి మేము ఇక్కడ నుంచి పంపిస్తాము. పేషెంట్కి ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటివి ఏవి జరగకుండా మ్యాక్సిమం నా వంతు సహకారం నేను అందిస్తాను. అదే ఇప్పుడు ఎవరైతే కొత్తగా సూపరింటెండెంట్ ఒక నియమితం అయ్యారో కీర్తిప్రియ గారు, ఆవిడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది, సీరియస్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక అంబులెన్స్ మేమే పెట్టి తొందరగానే పంపిస్తాము, కానీ ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా చేస్తాము, నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మేడం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు. అలానే హాస్పిటల్ ఇంకా పిఠాపురం అభివృద్ధి ఇంకా జరగాలి, 100 పడకల ఆసుపత్రి వస్తుంది, దాని మీద కూడా ఇంకా మంచిగా చేసే ఉద్దేశంలో మేము ఉన్నామని చెప్పుకోవడం కూడా మేడం చెప్తున్నారు. 100 పడకల ఆసుపత్రి కూడా వస్తుంది. అవునండి, మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఇది 30 బెడ్ ఆసుపత్రి ప్రస్తుతానికి, దీన్ని ఏరియా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రికిగా పెంచుతున్నారు. దానికి తగ్గట్టు కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందండి. దానికి తగ్గట్టు ఎంతమంది డాక్టర్లు స్టాఫ్ ఉండాలి, సిబ్బంది ఉండాలనే దాని గురించి కూడా రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా తొందరలోనే వస్తారు. ఇక ఇంతకంటే ఇంకా మెరుగైన సర్వీసెసే అందుతాయి ఈ హాస్పిటల్ నుంచి. దానికి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉన్నారు, అందరు స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు మన దగ్గర. గైనకాలజిస్ట్ ఉన్నారు, మత డాక్టర్ గారు ఉన్నారు, చిన్నపిల్లల డాక్టర్ గారు ఉన్నారు, ఫిజిషియన్ ఈ మధ్యనే కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నారు డాక్టర్ సత్యభాస్కర్ గారు అని 2 రోజుల క్రితమే. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యి ఉన్నారు, సర్జరీ మేడం గారు ఉన్నారు. జనరల్ సర్వీసెస్ అన్నీ అందిస్తున్నాము, చిన్నపిల్లలవి అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీనికి ఇంకా ఎక్కువ మంది సిబ్బంది వచ్చి మన ఎమ్మెల్యే గారి వలన ఇంకా మంచి ట్రీట్మెంట్ అందుతుందనే భావిస్తున్నాం. దానికి తగ్గట్టు అన్నీ మా తరపు నుంచి కూడా అన్నీ కృషి చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఒకవేళ పేషెంట్స్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక వెంటనే మాకు కంప్లైంట్ బాక్సులు ఉంటాయి, దాని ద్వారానైనా సరే డైరెక్ట్గా నన్ను కలిసినా సరే మీ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని మేము సాల్వ్ చేసి మళ్ళీ ఫ్యూచర్ అలాంటివి రాకుండా మా వంతు ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళ ఇంటికి మనం రావడం జరిగిందండి. అసలు హాస్పిటల్ సంబంధించి ఏం జరిగింది, జనసేన పార్టీ ఏ విధంగా వీళ్ళకి అండగా నిల్చుందని చెప్పేసి వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత నెల 15వ తారీఖున జరిగిన బాలింత శ్రీదుర్గ మరణం పైన జనసేన కమిటీ చాలా బాగా స్పందించారండి. మమ్మల్ని మా కుటుంబాన్ని పరామర్శించడానికి జనసేన నాయకులందరూ మా ఇంటి దగ్గరకు వచ్చి మాకు మంచి ఓదార్పును అందించారు. అదేవిధంగా జనసేన అధ్యక్షులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్యను తన సమస్యగా తీసుకొని ప్రతి విషయంలోని కూడా మంచి కేరింగ్ తీసుకొని మా బాధకు బాధ్యులైన
మా బాధ మేము ఇంతగా కృంగిపోవడానికి కారణమైన డాక్టర్ని హాస్పిటల్ నుంచి తొలగించి మాకు కొంతవరకు సంతోషాన్ని కలగజేశారండి. అదేవిధంగా మా బాధని, మా కష్టాన్ని, మా దుఃఖాన్ని పంచుకున్న జనసేన అధ్యక్షులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మా సమస్యను గుర్తించి మా పాప కొరకు, మా పాపకు వైద్యం కొరకు, మా పాప యొక్క పోషణ కొరకు ఆయన దృష్టిలో చేయదలుచుకున్నది అంతా కూడా మా పాప కొరకు చేస్తారని, ప్రతిదీ కూడా మంచి ఆలోచనతో చేసి పాపకు మంచి భవిష్యత్తుని అందిస్తారని కోరుకుంటున్నామండి. ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఆ పాప యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ పాప యొక్క అంగవైకల్యాన్ని కలిగించిందండి డాక్టరు. ప్రసవ సమయంలో తల్లిని పోగొట్టింది కాకుండా ఆ బిడ్డకు అంగవైకల్యాన్ని కూడా కలిగించిందండి. కుడి చెయ్యి కానీ, కుడి కన్ను కానీ, కుడి చెయ్యి ఎత్తలేని పరిస్థితి, కుడి కన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి అండి. ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చేలా వైద్య సేవలు అందించాలని, అలాగే ఆ పాప భవిష్యత్తు కొరకు ఆర్థిక సహాయము అందించి, అదేవిధంగా ఆ పాపని ఇంత పసికన్నని మేము మళ్ళీ అంత ఒక మహిళగా మేము ఎదిగి పెంచాలంటే మాకు మంచి ఉపాధిని కల్పించి ఆ పాపను పోషించుకునే శక్తిని మాకు కలిగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నామండి. అదే కాకుండా మీరు ఆ రోజు మా చెల్లి ఈరోజు చనిపోయిందండి, ఇలాంటిది ఏ ఒక్కరికి కూడా రాకూడదు, నాలాంటి చెల్లెలు ఎంతోమంది వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రసూతికి, కానీ ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది, ఎవరు రావద్దని కూడా మీరు చెప్పడం జరిగింది. చెప్పామండి. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ చాలా ఘోరంగా, అసలు నిజంగా యముడు కూడా అంత దారుణంగా ప్రవర్తించడేమోనండి మనుషులను ప్రాణం తీసేటప్పుడు. ఆమె ఒక మనిషిని పైకి ఎక్కించి, ఒక మనిషిని కుడి పక్క ఇంకో మనిషిని ఎడం పక్క పెట్టి శుభ్రంగా కడుపు సిజేరియన్ పడే కేసుని నార్మల్ డెలివరీ చేయడానికి ఆమె అంత దారుణంగా ప్రయత్నించి ఒక ప్రాణం తీసేయడానికి ఆవిడ చేసిన పని అండి అది. అంతలా చేసి పాప ప్రాణము పోయింది, అదేవిధంగా పాపకి అంగవైకల్యం వచ్చి పడిందండి. మరి ఇంత దారుణమైన పరిస్థితిని కళ్ళారా చూసి నేను, నా చెల్లెలు పోతే పోయింది, నాలాంటి పరిస్థితి, నా ఇంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను అలాగా పోరాడడం జరిగిందండి. ఎందుకంటే నేను నా చెల్లెలేనండి, ఇంకెవరూ లేరు, మాకు మగపిల్లలు కూడా లేరండి. మా నాన్నగారికి, మా అమ్మగారికి మేమిద్దరమే. మా చెల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగ చేతిలో మరణం పొందింది. మాకు జరిగిన అన్యాయం ఏ ఇంట్లో జరగకూడదు, ఇలాంటి దారుణానికి ఇంకా ఎవరు ఒడిగట్టకూడదు, ఇలాంటి పరిస్థితులకి ఎవరు కూడా ఇంకా బాధ్యులు కాకూడదని నేను ముందుకు అడిగేయడం జరిగిందండి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అవన్నీ పక్కన పెట్టి నా సమస్య ఇంకొకరికి సమస్య కాకూడదు, ఆమెకు బుద్ధి రావాలి, ఆమె ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేయాలనే ఆలోచనతో నేను ముందడుగు వేయాల్సి వచ్చిందండి. ఆమెని తొలగించడం మంచి పనే, కానీ ఇంకా సస్పెండ్లో పెట్టేస్తే సరిపోనండి. ఆమె ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేసిను. మాకు వచ్చిన కష్టం ఎవరు కూడా చవి చూడకూడదు. ఎందుకంటే నా చెల్లెలు కడుపుతో ఉండి చనిపోయినా కనలేక చనిపోయింది అనుకుందామండి, కానీ ఆమె నరకం అంతా అనుభవించేసింది, నరకాన్ని చూసి చనిపోయింది, నరకాన్ని చూపించి చంపేసిందండి ఆ డాక్టర్. ఆవిడ నిజంగా డాక్టర్ చదివి వచ్చిందో లేకపోతే మరి ఇంకేం చేసి హాస్పిటల్లోకి వైద్యం చేయడానికి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొని నా చెల్లెలు ఆ కష్టాన్ని ఓర్చుకోలేక ఆమె శరీరం తట్టుకోలేని పరిస్థితికి ఆమె తీసుకెళ్ళి ప్రాణం విడిసేలా చేసిందండి. రక్తం 3 లీటర్ల రక్తం పోవడం అంటే మాటలు కాదు. ఎవరు కూడా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ప్రాణాలు నెత్తిమేకపోతాయి. అలాంటిది నా చెల్లెలు ఒంటి మీద చూడరాని గాయాలు చేసిందండి. ఆవిడ వజిన దగ్గర 3 కోతలు కోసింది, పెద్ద ఆపరేషన్ జరిగే పరిస్థితి తీసుకెళ్ళింది. పెద్ద హాస్పిటల్లో ఆల్రెడీ చెప్పారండి మాకు, గర్భసంచి ఒకటే కాదు చితికిపోతాయి, ఇంకా లోపల అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇంతలా పుషప్ చేసి నార్మల్ డెలివరీ చేసిన కారణం ఎవరు అలాగని మమ్మల్ని పెద్ద హాస్పిటల్లో తిట్టారండి. అప్పుడు చెప్పామండి, అప్పటి వరకు మాకు ఇక్కడ జరిగిన సీన్ కానీ ఇక్కడ జరిగిన మ్యాటర్ కానీ మాకు అసలు తెలియలేదు. నేను పాపను తీసుకొని ముందు హాస్పిటల్కి వెళ్ళిపోయాను, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఎందుకనగా పాపకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు, నా 48 అవర్స్లో అబ్జర్వేషన్లో పెట్టాలి, పిడిసి వచ్చే అవకాశం ఉంది. అలాగని ముందు నేను అంబులెన్స్ ఎక్కి పాపనిచ్చి పంపించేసారండి, పుట్టిన పాపనిచ్చి. తర్వాత మా అమ్మగారు పాపను తీసుకెళ్లారు కదమ్మా, మళ్ళీ తల్లిని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే, తల్లికి
బిడ్డకి తల్లి అవసరం, పాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కదా, అలాగని కింద పెడతారు తల్లిని, మీరు పైన పాపేమో పైన ఎన్ఐసీలో ఉంటుందని చెప్పారండి. ఈ ఒక్క విషయమే మాకు తెలియజేసి బయటికి పంపించేసారండి. అంబులెన్స్లో ఎక్కించి పంపించేసారండి మమ్మల్ని. అంబులెన్స్ ఎక్కి వచ్చేసిన తర్వాత హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత ఆమెకి గుండెపోటు రావడము, పిడిసి రావడము, ఎంత సీరియస్ అయిపోయిందని ఆ సంగతి మాకు నిజంగా దేవుడికి చెప్తున్నాను సార్. మేము ప్రజలకు కాదు చెప్పేది, మేము దేవుడికి చెప్తున్నాం. ఎంత సీరియస్ అయిపోయిందన్న సంగతి మాకు అక్కడి వరకు వెళ్ళాక తెలియదండి. అప్పటికప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ని అక్కడ రప్పించి వాళ్ళందరూ చీవాట్లు పెట్టి ఎంత దారుణంగా చేస్తారా, డెలివరీ ఎవరైనా ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది అలాగని చెప్పి మా అందరితోని సంతకాలు పెట్టించి పెద్ద ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది లేకపోతే లేదు అనే స్థితికి తీసుకొచ్చి మమ్మల్ని సంతకాలు పెట్టించుకొని పెద్ద ఆపరేషన్ చేసినా సరే మా చెల్లి బ్రతకలేని పరిస్థితి అండి. బ్రతకలేదు, ఎందుకంటే ఆమె ప్రాణాలతో అంత పోరాడింది. 48 hours ఆమెను అంతలా నలిపేశారు శుభ్రంగా బ్లడ్ పోయేదందుకు. అమ్మాయి వచ్చేటప్పుడే బ్లీడింగ్ అయిపోయిందండి శుభ్రంగాను. మేము ఎవరికైనా కొంచెం అవుతుందేమో అని అనుకున్నాం తప్ప ఇంత ప్రాణం పోయే విధంగా అవుతుందని అనుకోలేదు. ఎవరికైనా ఒకటే చెప్తున్నామండి, డబ్బు విషయం పక్కన పెట్టండి. డబ్బు ఎంత ఇచ్చినా మేము మరుసటి రోజు కష్టపడుకొని తిన్నాం తప్పదు. ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా సరే డబ్బులు సంగతి అనేది పక్కన పెడితే నెలకి ఎంత అని తెచ్చుకొని మేము ఆ పాపను పోషించుకోలేము, మేము తినలేము. మేము కష్టపడ్డది మా పొట్టకు సరిపోద్ది, డబ్బు కోసం కాదు. నేను బయటకు వస్తాను కంపల్సరీ. ఇలాంటి డాక్టర్లు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి స్టాఫ్ కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన పేషెంట్లకి మర్యాద ఇచ్చి మాట్లాడాలండి. మర్యాదగా చూసి పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. ఇంత దారుణంగా ఒక మనిషి ప్రాణాలు తీసే విధంగా ట్రీట్మెంట్ ఇస్తే సామాన్యుడు ఎవడైనా వస్తాడండి అక్కడికి? ఎవరూ రారు. డబ్బు కోసమనో లేకపోతే వేరే మాకేమి ఒక 10 ఎకరాల పొలం ఇచ్చారు. ఇప్పుడు మేము బయట పెడితే ఇది మాకేమి ఒక 10 తరాలు కూర్చొని తినే ఆస్తి పెట్టారు. ఏదో మేము లేని పరిస్థితి కాబట్టి ఆ బిడ్డ కొరకు మేము అడుగుతున్నాం కాదంటలేదు. కానీ ఈ సమస్య బయటకు రాకపోతే ఇంకొకరికి కూడా ఇదే జరుగుతుంది కంపల్సరీ. ఇంకొకరు కూడా నష్టపోతారు. మా బాధ బయట పెడితేనే ఇంకొకరు నష్టపోకుండా ఉంటారు అనే ఆలోచనతో మేము బయటకు వచ్చామండి. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించారు. మా సమస్య వెంటనే 24 గంటలు కూడా పట్టకంట డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి మాకు మంచి కమిటీని వేసారండి. కమిటీని వేసి చివరికి ఆమెదే తప్పనట్టుగా తేల్చి ఆమె చేసిన తప్పును గుర్తించారండి. పైన పెద్దలు గుర్తించి ఆమెను తప్పని తెలిసి హాస్పిటల్ నుంచి తొలగించారు. చాలా సంతోషం అండి ఈ విషయం. అయితే ఇది మీరే కాకుండా ఇంకా మీకు లాంటి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా వచ్చారంటండి. పవర్ నుంచి బిడ్డ చనిపోయిందంటండి. వాళ్ళ అదృష్టం నిజంగా. ఎందుకంటే చెట్టు ఉంటే ఎప్పటికైనా కాయ కాస్తుందనే ఆలోచన ఆనందం ఉంటుందండి. మాకు మొత్తానికి చెట్టే లేకుండా చేసేసింది డాక్టర్. ఆమె పాపం వచ్చి బిడ్డను కోల్పోయింది. ఆమె కూడా మా ఎంక్వైరీ జరిగేటప్పుడు ఆవిడ యొక్క భర్త వచ్చి ఆయన కూడా చాలా వాపోయారు. ఏదేమైనా ఎంత దారుణంగా ఉండకూడదండి. ఇంకా చాలామంది ఉన్నారండి ఇలాంటి సిచ్యువేషన్లు అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు బయటికి ఎందుకులే మాకు మీడియాతో పనేటి అలాగని ఇంకా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేమేంటంటే బాధను మేము మింగుకోలేకపోయాం. నేను మింగుకోలేకపోయాను. ఎందుకంటే 2 సార్లు నా చెల్లెల దగ్గరికి నేను వెళ్ళి నొప్పులు ఇచ్చి వాళ్ళు తోసి సమయంలో నేను ఓదార్చుకోవడం కోసం నేను వెళ్తే నేను పక్క తోసేసారండి. వాళ్ళు నిజంగానే తోసారు 2 సార్లు పక్క తోసేశారు. పురుడు పోసిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా మా చెల్లిని చంపమే కొట్టింది ఆ డాక్టర్. అంత ప్రసవ వేదనలో ఉన్న మనిషిని చెంప మీద బ్లడ్తో ఉన్న గ్లౌజ్ని ఇలా గుండెల మీద తుడిసి పళ్ళమని కొట్టేసిందండి చెంప మీద. మరి ఆవిడ ఎంత దారుణం ఏంటో మనుషుల్ని చంపేయడానికి పెట్టారేమో అనుకుంటున్నాను నేను హాస్పిటల్లో. ఆవిడకి మెయిన్ చాలా దారుణంగా ప్రవర్తించిందండి ఆవిడ. అంత దారుణం అయితే ఆవిడైతే లేదు. ప్రజెంట్ కూడా కొత్త డాక్టర్ని వేయడం జరిగింది. అలానే అక్కడ ఇబ్బంది కూడా కలగదు. డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగిందని మేము ఆల్రెడీ కలిసాం సూపరింటెండెంట్ గారిని. అలాంటి ఇబ్బందులు ఎలాంటివి జరగవండి. పేషెంట్లు కూడా ఇబ్బంది పడవద్దు. గతంలో జరిగిన దాన్ని రిపీట్ అవ్వదు. కానీ కొత్త స్టాఫ్ అందరూ వచ్చారని కూడా చెప్పడం జరుగుతుందండి. సంతోషమే కదండి. ఇలాగా మా స్టాఫ్ని మార్చి వాళ్ళకి జ్ఞానోదయం కలిగేలాగా పైన కమిటీ చక్కగా చేస్తే చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత మలాంటి పేదవాళ్ళు
ఏదన్నా నీరసమత్తుల్లోకి హాస్పిటల్ అంటే డబ్బులు అన్నీ ఎలాగ వస్తాయండి? డబ్బులు మేము కష్టపడుకునేది తిన్నాకే సరిపోదు, అలాంటిది ఆరోగ్యానికి పోసుకోవడానికి ఎక్కడ వస్తాయండి? అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరూ ఒబ్బడిగా పిల్లల్ని ఎల్లోళ్ళందరినీ బాగా చూస్తే, పేషెంట్లని గౌరవం ఇచ్చి, వయసుకు తగ్గ గౌరవం ఇచ్చి చూస్తే మాకు సంతోషమే కదా. ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ల కోసమని వెళ్తారు, లేవమ్మా రేపు రండి అనేది మాట వేరేగా ఉంటుంది. లేవు ఇప్పుడు రాక ఎప్పుడో వస్తే మాకు తెలియదు అనే సమాధానం వేరే విధంగా ఉంటుందండి. మంచిగా ట్రీట్ చేయాలండి. ఎప్పుడైనా సరే పేషెంట్కి ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. అందులోనే సగం నీరసం తగ్గిపోద్దండి. కనీసం మా చెల్లెల విషయంలో డాక్టర్ ఆ విషయం కూడా చేయలేదండి. డైరెక్ట్గా రావడము, గ్లౌజ్ వేసుకోవడము, తొయ్యించడమే చేసింది తప్ప ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి పరిస్థితిలో ఇంటికి వెళ్ళిపోవచ్చు అలాగని ఒక 20 నిమిషాలు కారును కూడా బయట వెయిట్ చేయించుకుందండి. ఈమె జస్ట్ ఆమె చేసిన మిస్టేక్ ఏదంటే ఒక 5 నిమిషాలు రూమ్ మార్చి నా చెల్లెలకి సిజరీన్ చేస్తే ఈరోజు తల్లి బిడ్డ క్షేమంగా ఉండండి. కాకపోతే ఆవిడ అలా చేయలేదు. ఆవిడ ఇంటికి వెళ్ళిపోదామనే సిచ్యువేషన్లో ఆవిడ అలా చేసింది. తర్వాత ఇంకొకటి, ఆమెకు ఒక్కరితే కూతురు, ఆమెకి 50 లక్షలు 40 లక్షలు పెట్టి బయట మెడికల్ సీట్ కొన్నదంట. హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ ఎక్కడో కొన్నదండి ఆవిడ. ఎందుకంటే నాకు ఈ మ్యాటర్ అంతా ఆవిడెవరో నాకు తెలియదు. నేను అంత ఆవిడ కోసం ఎంక్వైరీ చేసి అంత రేంజ్ కూడా మా దగ్గర లేదు. మా చెల్లికి స్కానింగ్ రిపోర్ట్ రాసేటప్పుడు పక్కన చంటిపిల్లల డాక్టర్తో ఈ మ్యాటర్ ఆవిడ డిస్కస్ చేస్తుందండి. నేను విన్నాను స్వయంగా. డబ్బులు పెట్టి కొన్నదో ఏ విధంగా కొన్నదో ఆవిడ చెప్తుంది. ఈ డబ్బులు పెడితే, నేను సీటు కొన్న డబ్బులు పెడితే నాకు ఐఏఎస్ ఐపీఎస్ అల్లుడు వస్తాడో, అదే నేను పాపకి ఎడ్యుకేషన్కి పెడితే పాపకు ఒక డిపెండెన్స్ ఉంటుంది, పాపకు ఒక భరోసా ఉంటుందని చేశాను. అలాగని పీడియాట్రిక్ డాక్టర్తో చెప్పుతుంటే నేను విన్నానండి. ఆ మ్యాటర్ డిస్కస్ ఆవిడ వింటూనే మా రిపోర్ట్స్ నాకు ఇక్కడ తగిలేలా కొట్టింది. ఇదిగో పట్టుకొని వెళ్ళు, ఉమ్మనీరు తక్కువగా ఉంది, అవసరమైతే కాకినాడ పంపుతానని చెప్పేసి ఇంకా మళ్ళీ మా చెల్లిని ఒంటి మీద చూడడం కానీ, పిలిపించడం కానీ, లేదా ఆవిడ దగ్గరకు వచ్చి చూడడం కానీ ఏమీ చేయలేదండి. ఆవిడ రిపోర్ట్స్ చూడకుండా, పేషెంట్ని కన్సల్ట్ చేయకుండా, పేషెంట్ అటెండర్స్ని కన్సల్ట్ చేయకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేసి ప్రాణం తీసేంత వరకు తీసుకొచ్చిందండి. ఆవిడ ఒక్కగానొక్క కూతురు కోసం అంతలా ఆవిడ డాక్టరు, ఆవిడ పిల్లల్ని డాక్టర్ చదివించుకునే అంత రేంజ్లో ఉండి కూడా ఆమె ఒక్కగానొక్క కూతురు కోసం అంతలాగా కేరింగ్ తీసుకుంటే, మేము పేదోళ్ళము, 2 ఆడబిడ్డలమండి మా అమ్మకి మా నాన్నకి. ఇప్పుడు ఆయన పరిస్థితి, మా అమ్మ పరిస్థితి నేనే చూసుకోవాలి ఎలా ఉన్నా. మరి మా పరిస్థితి ఏమంటారో నాకు అర్థం కాదు. ఆమె అంత సెక్యూర్గా ఆలోచించిందంటే అల్లుడు ఐపీఎస్ ఐఏఎస్ వస్తాడని అంత రేంజ్లో మాట్లాడి ఆవిడ కనీసం వీళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో, నా దగ్గరకు వచ్చిన పేషెంట్ నేను తిరిగి ప్రాణాలతో పంపాలన్న ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అంత విచక్షణ రహితంగా ఆవిడ ప్రవర్తించి ఒక నిండు ప్రాణాన్ని తీసేసిందండి. ఈరోజు నా ఇంట్లో నేను ఒక్కదాన్ని అయిపోయాను, నా తల్లిదండ్రులకి కూడా నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఇది మీ మీడియా ముందు మేము పెట్టే కన్నీళ్ళు కాదండి మా బాధ. ఎవరు లేకపోయినా మా అమ్మ, మా నాన్న, నేను కూడా ముగ్గురం కుసించిపోయి ఏడ్చే బాధ అండి ఇది. మమ్మల్ని ఒంటరిలో చేసేసింది. లేదండి, మీకు భరోసా కూడా కల్పించారు కదా, మీరు ఎప్పుడు ఒంటరి కాదని చెప్పేసి. మీరు అలాంటి ఫీల్ అవసరం అయితే లేదు. ప్రజెంట్ పార్టీ మీరు ఏకంటదని చెప్పి చెప్పారని చెప్పి కరెక్టే అండి. పాప విషయానికి వస్తే మాకు జనసేన పార్టీ వాళ్ళు చాలా మంచి భరోసా ఇచ్చారండి. అలాగే పైన ఉన్న అధికారులు కూడా స్పందించి ఆ పాప కొరకు కొంచెం మాకు సహాయం అందిస్తారని నిజంగా వేడుకుంటున్నామండి. ఆ పాపని దృష్టిలో పెట్టుకొని మాకు పవన్ కళ్యాణ్ గారు మనుషులు వచ్చినప్పుడు ఓ మాట అన్నారు, అది మీ బిడ్డ కాదు, కళ్యాణ్ గారి బిడ్డ, పవన్ కళ్యాణ్ గారి బిడ్డ, డిప్యూటీ సీఎం గారి బిడ్డ అలాగని చెప్పారండి. అలాగే ఆయన బిడ్డ అనుకొని ఆదరిస్తారనే ఆలోచనతో ఆస్తో ఎదురు చూస్తున్నామండి. మంచి మాకు ఇప్పుడు మనం చూసినట్లయితే అతని జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఒక 42 మంది పిల్లలకు కూడా ఇస్తున్నారండి. ఈ విషయం జరిగిందని ఆయన తెలుసు. ఈ పాపను ఎట్టి పరిస్థితుల్లో వదలరని మేము కూడా అనుకుంటున్నాం. అలాగే ఆదరించాలని, ఆయన పాపగా నా చెల్లెల కూతుర్ని ఆయన పాపగా ఆదరించాలని మేము ఎదురు చూస్తున్నామండి. ఆయన యొక్క సమాధానం కోసం మేము ఇంతప్పుడే 2 నెలలుగా వేచి చూస్తున్నాము. మరి లాస్ట్కి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మేము ఎవరు ఊహించలేదండి. మరి మంచి జరగాలని ఆశిస్తున్నాం. ఓకే, డిప్యూటీ సీఎం గారికి నా ధన్యవాదములు సారు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఎప్పుడు నేను బయటికి రాలేదు సారు. నాకు 3 ఆడపిల్లలు సారు, అబ్బాయిలు గట్రా లేరు నాకు. ఆ 3 ఆడపిల్లల్ని కూడా నా భర్త కష్టజీతంతోనే మేము ఇంత టోళ్ళని చేసుకున్నాము. చిన్న వయసులోనే పాప
రెండో పాప పోయింది సార్. రెండో పాప పోయిన తర్వాత ఈ చిన్న అమ్మాయిని ఇప్పుడు బాలింతని చనిపోయిన శ్రీదుర్గని ఈ లత అన్న అమ్మాయిని పెంచి చదివించాం సారు. ఈ అమ్మాయికి డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేయించాను సారు. పెద్ద అమ్మాయినేమో డైట్ చదివించాను సారు. 1వ క్లాసు టీచర్ కాడ నుంచి 5వ తరగతి టీచర్ వరకు చదివించాను సారు పెద్ద అమ్మాయిని. ఇంకా ఈ అమ్మాయి పెళ్లి చేసి పంపించేసాను సారు లత అన్న అమ్మాయిని. ఈ అమ్మాయిని మాత్రం శ్రీదుర్గ అన్న అమ్మాయిని మాత్రం మాతోనే పెట్టుకున్నాం సారు. ఈ జియో కంపెనీలోని జాబ్ చేసేది ప్రైవేట్గాన. ఆ అమ్మాయి నాకు కూతురే కానీ పేరుకి సారు నాకు కొడుకుతో సమానం సార్. అమ్మాయి నా ఇంటి బాధ్యతలన్నీ నా కొడుకులాగే అన్నీ తీసుకునేది. నా బిడ్డని క్యానింగ్కి వెళ్ళిన బిడ్డని 13వ తారీఖుని క్యానింగ్కి అని వెళ్ళారు సారు. అక్టోబర్ నెలలోని 14వ తారీఖు దాకా ఇలాగ ఆఫ్ చేసి నొప్పులతోనే ఉన్న అమ్మాయిని ఆఫ్ చేసి ఈ క్యానింగ్ అది తీయించుకొని వచ్చిన తర్వాత కూడా క్యానింగ్ చూడకుండా ఆవిడ నార్మల్ డెలివరీ చేసింది సారు. నన్ను అయితే లోపలికి రానిలేదు. నా పెద్ద పాపే నా కూతురు దగ్గర ఉన్నది సారు. ఈ తర్వాత లోపల ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నా పాప కాడికి వెళ్ళాలా, నా బిడ్డను చూసుకోవాలని నేను ఎంతో తప్పించిపోయాను సార్. అయినా సరే నా బిడ్డ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వలేదు సార్ ఆవిడ. నేను కొంచెమన్నా ధైర్యం చెప్పుకొని ఓదార్చుకొని నేనుంటే మా అమ్మ ఉన్నది కదా నా దగ్గర అన్న ధైర్యంతో కూడా నా పాప ఈ నొప్పులు గట్టా ఇచ్చి కొంచెం బాగా ఇదవునేమో ఆవిడ అసలు రాక్షసి రూపం చూపించి నన్ను లోపలికి రానివ్వలేదు. అక్కడి నుంచి నా బిడ్డ దగ్గర ఉన్నది నార్మల్ డెలివరీ చేసేసింది ఆవిడ. ఈ తర్వాత మాకు ఏమీ అర్థం కాకుండా పాపకి పిడిసొచ్చి లక్షణాలు ఉన్నాయి, కాకినాడ తీసుకొని వెళ్ళాలా బాక్స్లో పెట్టడానికని నా పెద్ద కూతుర్ని ఈ పుట్టిన పాపని కూడా హాస్పిటల్కి పంపించేసింది సారు కాకినాడ. ఈ తర్వాత అమ్మ మీరు కూడా వెళ్ళవలసి వస్తుంది అలాగని అడిగింది సారు. ఏంటి మేడం ఇంతలాగా బ్లీడింగ్ పోతుంది అమ్మాయికి, ఏం జరిగింది అసలు, మీరు ఏం చేశారు, ఈ బ్లీడింగ్ ఎందుకు పోతుంది, నార్మల్ డెలివరీ అయిన అమ్మాయికి అంత బ్లీడింగ్ పోదు కదా మేడం, ఎందుకు ఇలా జరిగింది అలాగని నేను గట్టిగా అడిగేసరికి ఆవిడ అలా నా ఇంక ఓ 10 నిమిషాల పాటు నా ఇంక చూసింది సారు. చూసిన తర్వాత ఏం జరిగిందో చెప్పకపోతే మాత్రం మేడం చాలా రిస్క్ అయిపోతుంది, గొడవ అయిపోద్ది మేడం, ఇప్పుడు నన్ను కాకినాడ ఎందుకు పంపిస్తున్నారు చెప్పండి అలాగనంటే మీ అమ్మాయికి ముందు బేబీని తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి మదర్ అవసరం ఉంటుంది పాలు ఇవ్వడానికి అలాగని చెప్పి నన్ను నా పాపని వేరే ఆమ్లాస్ ఎక్కించింది సారు. ఆమ్లాస్కి ₹1 ఇవ్వద్దు మీరు, నేను నా సొంత డబ్బులతో నేను పెట్టుకుంటున్నాను అలాగని అన్నది. నీ సొంత డబ్బులతో పెట్టుకోకపోతే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నీ సొంత డబ్బులతో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావా, నీకు ఉపయోగించుకున్నావు పెట్టుకుంటున్నావా, మాకు ఉపయోగించుకున్నావు పెట్టుకుంటున్నావా అని నేను అడిగాను సార్. అప్పుడే అడిగాను సార్. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి, నీ పాప కోసానికే కదా మేము కేర్ తీసుకుంటున్నాము అలాగనేసి అన్నది సార్ ఆవిడ. ఇంకొక నర్సుని హెడ్ నర్సుని తోడిచ్చి తీసుకొని అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోమన్న తర్వాత కాకినాడ వెళ్ళిన తర్వాత నా బిడ్డ అంబులెన్స్ దిగేటప్పుడు నేను చివరి వరకు కూడా నా బిడ్డని అమ్మ మెలకుగా ఉండు అలాగని నేను తట్టి లేపాను సార్. నాతో మాట్లాడింది నా పాప, అమ్మ నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగా ఉండవు కదా, నువ్వు కంగారు పడకు అలాగని నాతో మాట్లాడింది. అంబులెన్స్ దిగి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా నా చెయ్యిలా పట్టుకొని ఇలా ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత ఇంక నేను మళ్ళీ నా బిడ్డను చూడలేకపోయాను సార్. నేను ఈ పాపను నాకు అప్పచెప్పి నా బిడ్డ కన్ను మూసింది అని నాకు తెలిసేసరికి సార్ నేను బలహీనత అయిపోయి అక్కడికే కప్పుకోల్పోయాను సార్. నేను ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఏమీ కూడా నాకు తెలియలేదు సార్. ఇంక అంతవరకే జరిగింది సార్. తర్వాత నా బిడ్డను తీసుకొచ్చి దానం చేసుకున్నాము. ఈ అమ్మాయిని బాక్స్లో పెట్టిన అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను సార్. నేను నా కోపం కొలిది నేను తిట్టాను ఆవిడ్ని, తిట్టి నేను బయటకు వచ్చేసాను సార్. నా కుటుంబీకులు కూడా అందరూ వచ్చారు, ఆవిడ్ని అడగవలసిన మాటలు అడిగారు. ఆ అమ్మాయిదే తప్పు అని చెప్పింది కానీ తనదో తప్పు అని ఏ మీడియాలో కూడా చెప్పలేదు. ఆవిడ ఇలా జరిగినా సరే చాలా రెక్లెస్గా మాట్లాడుతుంది సార్. ఆవిడ రెక్లెస్ అయితే తగ్గలేదు, మరి ఎందుకు అలాగా ప్రవర్తిస్తుందో ఏంటనేది కూడా మాకు తెలియదు సార్. ఇది మా బాధని తన బాధగా తీసుకుని మా కుటుంబంలో ఒక
మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఈ సీఎం గారు అన్నట్లకి మమ్మల్ని ఆదరించారు. అలాగే నా మనవరాలకి కూడా ఒక చెయ్య పనిచేస్తలేదు సారు. చెయ్య పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే సారు. నా మనవరాలకు కూడా ఒక చెయ్యి పనిచేస్తలేదు. నా మనవరాలకి కొంచెం ఈ ఏంటంటే వైద్యం చేయిస్తారని ఈ అమ్మాయిని కన్ను కూడా బాగా చేయిస్తారని ఈ అమ్మాయి భవిష్యత్తు పెడతారని సార్. అలాగే నా కూతురు కూడా చదువుకొని ఉన్నది. ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తిరిగి రారు. నా బిడ్డని కూడా కొంత ఉపాధం కల్పిస్తే మమ్మల్ని నా భర్తని నన్ను చూస్తుందని ఆశ సార్ నాకు. లేదు, పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేయడం చూసామండి చాలా చోట్ల. ఇప్పుడు మీకు కూడా న్యాయం జరుగుతుంది కదా, అదే అతని దృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా క్లియర్ అవుద్ది. అలానే మీరు చెప్పుకున్నది అతనికి వినిపించింది, వెంటనే దాని మీద కూడా కమిటీని వేశారు సార్. వేసారు కమిటీ. వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఓదార్పునిచ్చి, అమ్మ ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నీ దగ్గర ఉన్నని చెప్పే నీ బిడ్డ కొంచెం ఎదిగిందంటే ఈ అమ్మాయిని చదువని ఆవిడ బతుకుదేరువని అన్నీ సీఎం గారు చూసుకుంటారమ్మా, నువ్వేం భయపడకలాగని నన్ను ఓదార్చారు సార్. ఓదార్చి వెళ్ళారు సార్. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా మమ్మల్ని వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలాగా చూసి మమ్మల్ని ఆదుకున్నారు సార్. ఏ పార్టీ వాళ్ళు వచ్చారండి? జనసేన పార్టీ వాళ్ళు వచ్చారు సార్. జనసేన పార్టీ వాళ్ళు వచ్చారండి. బాగాన ఈ మన ఊళ్ళో పెద్దలు కూడా అందరూ వచ్చారండి. వైఎస్ సార్ వాళ్ళు కూడా వచ్చారండి. వచ్చి పరామర్శించి వెళ్ళారు సార్. వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు సార్. ఓకే ఓకే తల్లి, జాగ్రత్త. సార్, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చేబ్రోలు సంఘటన ఒకటి అదే ప్రసూతి మహిళ అక్కడ మరణించడం జరిగింది. దానికి కారణం అక్కడ ఉన్న సిబ్బంది అని చెప్పేసి కూడా క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో భాగంగానే దానికి ఆ కుటుంబానికి ఏమైనా భరోసా కల్పించారో, ఆ కుటుంబానికి ఏం న్యాయం జరిగింది అనేది మనకి 5 మెన్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో, ఓదూరు కిషోర్ గారి సమన్వయ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు. అతను అడిగి ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే సార్. అది మొన్న హాస్పిటల్లో ఒక ఇష్యూ రేజ్ అయింది. దానికి సంబంధించి వాళ్ళ ఆందోళన కూడా చేశారు. మాకు ఇక్కడ హాస్పిటల్లో సిబ్బంది సరిగ్గా పనిచేయట్లేదని. దాని మీద ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం మనం చూసాం. దానికోసం ఒక 2 మాటలు చెప్తారని చెప్పేసి. పిఠాపురంలో ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నా లేకపోయినా ప్రతి ఇష్యూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరుతుందండి. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం. ఈ రెండు కూడా బలంగా చెప్తున్నాం. ఎందుకంటే చీమ చిటుకుమన్నా సరే పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందండి. ఇక్కడ ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటుంది, ఆయన టేబుల్ మీద ఉంటుంది. ఎవరు కూడా నన్ను పిఠాపురం రావట్లేదు, మా సమస్యను గుర్తించట్లేదు అనే చాలామంది అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే ప్రజలకి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇక్కడ ఉన్నా సరే మన మధ్య లేకపోయినా పిఠాపురంలో ప్రతి సమస్య కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరుతుంది అని బలంగా చెప్తున్నాం. అదే కాకుండా అక్కడ ఆ కుటుంబానికి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లోనే తనకు చేరిన 24 గంటల్లోనే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాని మీద ఒక నివేదిక కూడా తీసుకున్నారు. దాని మీద ఏమని చెప్పాలనుకున్నారు? దాంట్లో కమిటీలో ఏమైంది ఏంటి అనేది? ఇప్పుడు పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన ఈ డెలివరీ కేసు ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందండి. ఇమీడియట్గా సార్కి తెలిసిన మరుక్షణం కూడా సార్ ఒక 5 మెన్ కమిటీ వేయడం జరిగింది ఆ ఇష్యూ మీద. వెంటనే ఏమన్నా ఇంకా అంటే గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడం, ఆ రిపోర్టు కలెక్టర్ గారికి పంపించడం, కలెక్టర్ గారు సార్కి పంపించడం కూడా జరిగిందండి. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత సార్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని. వెంటనే తక్షణం మళ్ళీ అక్కడ సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. అంటే మీరు ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఏ తప్పిదం జరిగినా సరే అది రాజకీయ నాయకులా లేదంటే అధికారులా అనేది ఉపేక్షించరండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన లేదంటే మిగతా డిపార్ట్మెంట్ల మీద కూడా ఇలాంటి ఒత్తిడి అయితే ఉంటుందంటారు? ఖచ్చితంగానండి. అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అండి. ఒక ఉప ముఖ్యమంత్రి వరిలో ఉండే నియోజకవర్గం పిఠాపురం. ఇలాంటి పిఠాపురంలో
ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా అధికారులు ఆయన కింద పనిచేయాలనే ఉద్దేశంతో చాలామంది సార్ మేము పిఠాపురం వస్తాం అని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారండి. కానీ అలాంటి అవకాశం ఇక్కడ ఉన్న అధికారులకు కొద్దిమంది అధికారులకు మాత్రమే ఉంది. అది సద్వినియోగం చేసుకోవాలని అధికారులని కోరుకుంటున్నామండి. సంవత్సరం వ్యవధిలో 308 కోట్లు తీసుకురావడం జరిగిందండి. అలానే 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ చేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఒక పాడా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అదొకటే కాకుండా మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక సమస్యని, పెద్ద సమస్యని 323 కోట్లతో ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని కొద్ది రోజులు అక్కడ ఉండి అమిత్ షా గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడి, మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ఒప్పందం చేసి 323 కోట్లు అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుందండి. అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు 1952 నుంచి పిఠాపురంలో ఏవైతే అభివృద్ధులు జరగలేదో అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో చేసి చూపిస్తున్నారండి. అలానే ఈ పిఠాపురం డెలివరీ కేసు ఏదైతే ఉందో అది జరిగిన మరుక్షణం మేము వారి ఇంటికి వెళ్ళి, బాధితుల ఇంటికి వెళ్ళి మా జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు, నేను, అలానే జన సైనికులు, జనసేన నాయకులు, జనసేన కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి వారందరినీ, వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అలానే వారికి మేము ఉంటాము అనే ఒక భరోసా కూడా కల్పించడం జరిగింది. వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను.